చంద్రబాబు బాధితుల కంటే పబ్లిసిటీనే ముఖ్యమా? చంద్రబాబు ప్రభుత్వం తప్పిదం వల్లే విజయవాడ మునిగిందని ఆరోపించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందని అన్నారు. మీడియా పబ్లిసిటీకి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారని చెప్పుకొచ్చారు. కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ వర్షాలు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనే భరోసా ఇచ్చే ప్రభుత్వం ఉండడం ప్రజల అదృష్టంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు గత 10 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్న వరద వర్షాల ప్రభావం, దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒక ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తుందా లేదా అనే ఆలోచన, ఒక ప్రశ్న అందరికి కూడా వచ్చింది. ఇవాళ ఇటు విజయవాడ మొదలుకొని సుమారుగా 20 జిల్లాల్లో వర్ష ప్రభావం, వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టాలు జరిగాయి అన్నప్పుడు నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వం సక్రమంగా మేము వరద పరిస్థితులను ఎదుర్కొన్నాం, బాధితుల్ని ఆదుకున్నామని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతుందా అని నేను అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ విజయవాడ మునిగిపోలేదు, ముంచేశారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేవలం ప్రభుత్వం చేతగానితనం వల్ల విజయవాడని ముంచేశారని నేను చెప్తా. లోతట్టు ప్రాంతాలు మునగడం సహజం. ఏదైనా పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చూసాం. గతంలో కూడా ఈ విజయవాడ పరిస్థితులు చూసినప్పుడు బుడమేరు పొంగడం, దానివల్ల ప్రభావిత ప్రాంతాలు ఉండడం, కృష్ణలంకలోకి నీళ్లు రావడం అన్ని చూసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే కేవలం ప్రభుత్వం ఒక పద్ధతిగా, దీక్షగా పనిచేయకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి. 8 రోజుల తర్వాత దాదాపుగా ఇవాళకి వరద బాధితుల కష్టాలు పెరిగినాయే కానీ తగ్గలేదు. కనీసం అసలు ఒక ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఏదైనా ఒక విపత్తు వస్తుంది, వరద వస్తుంది, ఎలర్ట్లు వచ్చినాయి అన్నప్పుడు ముందు ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మొట్టమొదటి విధి. కానీ ఈ రోజుకి ప్రభుత్వం చెబుతున్న లెక్కలే తప్ప ఎక్కడ పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్నారో, ఏ పునరావాస కేంద్రంలో ఎంతమంది ఉన్నారో దాని వివరాలు కానీ, కనీసం పునరావాస కేంద్రాల అడ్రస్లు కానీ ప్రభుత్వం ప్రకటించలేదంటే ఇంతకన్నా చేతగానితనం ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఎన్నికల ముందు మీ నినాదం ఏంటి? ఎన్నికల ముందు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నినాదం ఏంటి? బాబు గ్యారంటీ. ఏమిచ్చాడు గ్యారంటీ? ఆదుకుంటానని చెప్పే ఒక భరోసా కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి. కేవలం డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సిన వాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ని వదిలేసి మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ మీడియాలో పబ్లిసిటీ చేసుకునే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తోంది రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం. నెపం ఒకళ్ళ మీద ఒకళ్ళు తోచుకుంటూ అసలు చాలా చిత్రమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు ప్రశాంతత రావాల్సింది పోయి రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. నేను అడుగుతున్నా సూటిగా, 2019-24 మధ్య గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా వరదలు వచ్చాయి, గోదావరి వరదలు వచ్చినాయి, ఇతర వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనా ప్రాణ నష్టం సంభవించిందా? వరదల వల్ల, వర్షాల వల్ల 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటన ఈ ప్రభుత్వానికి కలిచివేయట్లేదా? ఈ ప్రభుత్వాన్ని కుదిపేయట్లేదా అని అడుగుతున్నాం. ఇంత టెక్నాలజీ పెరిగి మేము చాలా టెక్నాలజీలో అగ్రగణ్యం, ఈ దేశానికి టెక్నాలజీని నేర్పించిన అని చెప్పిన వాళ్ళు 45 మంది ప్రాణాలు పోతే
మీకేమీ సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ స్టోరీ. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ. మీరు వరదలనే చూస్తూ ఉన్నారు, వరద కష్టాలనే చూస్తూ ఉన్నారు, కానీ పరిపాలనలో డొల్లతనం కూడా మనల్ని ఇవాళ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం ఈ క్రమం చూస్తే విజయవాడ ముంపునకు సంబంధించి ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవ్ నాయక్ అని ఆయన, మేము 20 గంటల ముందే అలర్ట్ ఇచ్చాము, వెలగలేరు దగ్గర ఏదైతే రెగ్యులేటర్ ఉందో దాని గేట్లు ఎత్తుతాం అని మేము అధికారులకి సమాచారం ఇచ్చాము, రెవెన్యూ అధికారులకి సమాచారం ఇచ్చామని ఆయన చెప్తా ఉన్నారు. కలెక్టరు, జిల్లా కలెక్టరు ఆమె ఏం చెప్తా ఉన్నారంటే మేము అలర్ట్గా లేము, మాకే అలర్ట్